కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, వర్గాలకి, వర్గ విభేదాలకి, మరీ ముఖ్యంగా పార్టీలకి, మీరు అభిమానించే నాయకులకి అతీతంగా చేస్తున్న వీడియో, ఒక సోషల్ కాజ్ కోసం చేస్తున్న వీడియో. ఇప్పుడు నేను ఇక్కడికొచ్చింది ఏ పొలిటీషియన్‌నో, ఏ పొలిటికల్ పార్టీనో క్రిటిసైజ్ జేయడానికో రాలేదు. నాకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. నాకు అంత తుత్తర గూడా లేదు. ఒక సోషల్ కాజ్ కోసం మాత్రమే మాట్లాడడానికి వస్తున్నాను. సో, దానికోసమే హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారి దగ్గరికి ఈ వీడియో వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకు అంటే, సో, ఆయన ట్విట్టర్‌లో చాలా మంది చాలా అడుగుతుంటే, సో, మై టీమ్ విల్ అప్రోచ్ యూ అని చెప్పి, సో, వాళ్ళ టీమ్‌ని సో, నారా లోకేష్ గారు ఎక్కడైతే కొన్ని ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ జరుగుతాయో వాళ్ళకి అసైన్ చేస్తుంటారు. సో, అందుకని నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాలి అన్న ప్రయత్నంలో భాగంగా చేస్తున్న వీడియోని. దానికోసం మీరు లైక్ చేయండి. ఈ వీడియోని కుదిరితే షేర్ చేయండి, హైప్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్‌లో చాలా మంది పిల్లలు చదువుకుంటూ ఉంటారు. సో, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ముఖ్యంగా పల్లెటూరుల నుంచి, దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటూ ఉంటారన్నమాట. ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ అని, లేకుంటే నార్మల్ బీసీ, ఎస్టీ వాళ్ళొచ్చి చదువుకుంటా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి పై తరగతులు చదువుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు చాలా తక్కువుంటాయి. సో, వాళ్ళు చాలా పేద కుటుంబంలో ఉన్నవాళ్ళు. సో, ఫీజు గడిచిపోద్ది. సో, అన్నం గూడా గడిచిపోద్దని చెప్పి ఆళ్ళ పిల్లల్ని ఇక్కడికి పంపిస్తుంటారు. ఇక్కడ చదువుకుంటారు. సో, ఇలాంటి చోట్ల ఫుడ్ పాయిజన్ అయ్యి చాలా మంది చనిపోతున్నారు. చాలా మంది హాస్పిటల్స్ పాలవుతున్నారు. ఇది చాలా ఫ్రీక్వెంట్‌గా జరుగుతూ ఉంది. సో, నేను కూటమి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మాత్రమే మాట్లాడుతున్నా. అంతకుముందు కూడా జరుగుంటాయి, జరుగుతున్నాయి, జరిగే ఉంటాయి ఖచ్చితంగా. బట్ నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి సో, ఇప్పుడు గురించి మాట్లాడుతున్నాను నేను. అండ్ దీంట్లో నేను ఏ ఎమ్మెల్యేనో లేదా ఏ ఎంపీనో లేకుంటే ఇంకొకళ్ళనో ఇన్వాల్వ్ చేయట్లేదు. ఎందుకంటే అంత దూరం కూడా వెళ్ళదు. అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్‌కి డబ్బులు బానే వస్తుంటాయి. స్టేట్ అవ్వచ్చు, సెంట్రల్ అవ్వచ్చు, వాటికి ఫండ్స్ బానే ఇస్తుంటది. బట్ అవి ప్రాపర్‌గా యుటిలైజ్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేయడానికి ఒక హైరార్కీనే ఉంటది. సో, కమిషనర్ అని, సో, జాయింట్ డైరెక్టర్ అని చెప్పి, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ అని చెప్పి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అని చెప్పి, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ వార్డెన్ అని చెప్పి, ఇంత హైరార్కీ ఉంటది. ఆ హాస్టల్స్‌లో చదువుకుంటున్న పిల్లలకి జిల్లా స్థాయిలో గాని, రాష్ట్ర స్థాయిలో గాని సో, మంచి ఫుడ్ పెట్టడానికి, మంచి పౌష్టికాహారం అందివ్వడానికి. ఓకేనా? సో, మనం చూస్తూనే ఉంటాం. మీరు కూడా చూస్తూనే ఉంటారు. మీ యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలా చోట్ల పొలిటికల్ న్యూస్ చూసే వాళ్ళకి చాలా చోట్ల కనిపించే ఉంటది. ఒక సూట్ ఏసుకొని ఒకాయన, సో, ఆయన ఫుడ్ కమిషనర్, సో, ఏపీకి విజయ ప్రతాప్ రెడ్డి గారని. సో, ఆయన చాలా హాస్టల్స్‌లో రైడ్ చేస్తూ ఉంటారు. చాలా మంది గట్టిగా తిడుతూ ఉంటారు. చెప్పుతో కొట్టడం ఒకటే తక్కువ. ఆయన మిగిలినవన్నీ చేస్తూ ఉంటాడనమాట. అలా తిడుతూ ఉంటాడు. పిల్లలు తినే నోటి కాడ కూడిని లాగేసుకోవడానికి సిగ్గు లేదా అనే మాటలు కూడా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. సో, అలాంటి సిట్యుయేషన్‌ని ఆంధ్రప్రదేశ్‌లో మనం చూస్తున్నాం. వేరే స్టేట్స్‌లో ఉన్నాయంటే వేరే స్టేట్స్‌లో కూడా ఉంటాయి. ఎందుకు కారణం అంటే, ఎవరైతే ఈ వార్డెన్‌లు స్థాయిలో ఉంటారో, ఈ వార్డెన్‌ల కింద వంట పని చేసే వాళ్ళు గాని, ఇంకొకళ్ళు గాని వాళ్ళు ఉంటారు. వీళ్ళేంటంటే ఆహారం ప్రాపర్‌గా ఇవ్వరు. ఫుడ్ మంచిదివ్వరు. ఎక్కడ మంచిదివ్వరు ఫుడ్. సో, ఎందుకంటే రూ. 4 మిగులుద్దామని పాత గుడ్లో, మురిగిపోయిన గుడ్లో, లేకపోతే కుళ్ళిపోయిన కూరగాయలో తక్కువ రేట్‌కి కేజీ వంకాయలు ఒక రూ. 30, రూ. 40 ఫర్ ఎగ్జాంపుల్ యేసుకుంటే కుళ్ళిపోయిన వంకాయలు రూ. 15, రూ. 20 బస్తాల్లో తీసుకొస్తారు. అయ్యే పెడతారు. వాళ్ళు తినరు కదా! వాళ్ళకి కాదు కదా! సో, అమాయకులైన పిల్లలు కదా తినేది. సో, ఇవి ఇలా చేస్తున్నారు. ఇవి పైదాకా వెళ్ళాలి. ఎందుకు అంటే, సో, చాలా రిపోర్ట్ ఉంది. ఎంతమంది చనిపోతున్నారంటే 2024 నుంచి 2026 వరకి 35 ఇన్సిడెంట్లు జరిగాయి. ఇవి అఫీషియల్ లెక్కర్స్‌లో ఎక్కడ చూపించరు. ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్, స్టేట్ అవ్వచ్చు, సెంట్రల్ అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. ఇంతమంది చనిపోయారని చెప్పి ఎవరు చెప్పరు. ఇన్ని ఇన్సిడెంట్లు జరిగాయని ఎక్కడ రికార్డ్ ఉండదు. బట్ మనం చూసిన దాని ప్రకారం, మనం తెలుసుకున్న దాని ప్రకారం 35 ఇన్సిడెంట్లు జరిగితే 2500 పైగా హాస్పిటలైజ్ అయ్యారు పిల్లలు. సో, 22 మంది చనిపోయారు పిల్లలు. ఏంటి, స్కూల్‌లో చదువుకోవడానికి వచ్చి సో, డబ్బు లేక, తినడానికి తిండి లేక హాస్టల్స్‌లో ఉండి చదువుకోవాలనుకుంటున్న పిల్లలు 22 మంది చనిపోయారు. అనారోగ్య పాలై చనిపోయారు. ఒకటే డ్రగ్స్ తీసుకోనో, మందు తాగో, ఇంకొకటి చేసి చచ్చిపోలా. కడుపు నిండా అన్నం తిని, ఆ అన్నం అరగక హాస్పిటలైజ్ అయ్యి, అక్కడ కూడా ప్రాపర్ ట్రీట్‌మెంట్ అందక, అసలు హాస్పిటల్‌కి పోవడానికే ఇబ్బందులుగా ఉండి, అసలు ఆ పర్టిక్యులర్ పర్సన్‌కి అసలు జరిగిందా? లేదా? అసలు ఏం జరిగిందని తెలుసుకోవడానికి కూడా, ఎందుకంటే ఉండరు. నైట్ టైమ్ సిబ్బంది ఉండరు. నైట్ టైమ్ ప్రాపర్ సిబ్బంది ఉండరు. నైట్ టైమ్ ప్రాపర్ మెడికల్ కిట్స్ ఉండవు. ఆ హాస్పిటల్‌కి తీసుకెళ్ళడానికి ఉండవు. చిన్న కడుపు నొప్పి అంటారు. టాబ్లెట్ ఇస్తారు, ఏసుకోమంటారు. అసలు ఒక పిల్లోడికి హాస్టల్‌లో ఏదైనా తీవ్రంగా కడుపు నొప్పి వచ్చిందంటే ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. అలా ఎంతమందిని హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నారు? ఒక 10 మందికో, 20 మందికో ఒక మాస్‌గా జరిగితే అప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నారు. అది కూడా ఏదైనా ఏ గవర్నమెంట్ అయినా అవ్వచ్చు. మళ్ళీ నేను చెప్తున్నా, గవర్నమెంట్‌ని క్రిటిసైజ్ చేయడం కాదు నా ఉద్దేశ్యం ఇక్కడ. సో, కాజ్‌ని బయటకి తీసుకురావడం అనేది నా ఉద్దేశం. నంద్యాలలో 40 స్టూడెంట్స్‌కి, కర్నూలులో 60 మెంబర్స్‌కి, ట్రైబల్ ఏరియాలో సో, అల్లూరి సీతారామరాజు ట్రైబల్ ఏరియా. సో, దాంట్లో 30 మెంబర్స్‌కి, ఏలూరులో 50 మెంబర్స్‌కి, అనంతపూర్‌లో 70 మెంబర్స్, చిత్తూరులో 35 మెంబర్స్, కాకినాడ 25 మెంబర్స్. సో, ఇంకా వేరే ప్లేసెస్‌లో అదర్ మైనర్ క్లస్టర్స్‌లో 20 మెంబర్స్. సో, ఇలా హాస్పిటల్ పాలై ఉన్నారు. సో, వీళ్ళందరికీ ప్రాబ్లమ్ ఏంటంటే, ఎక్కడంటే ప్రాబ్లము,
ఇప్పుడు మాట్లాడుకుంటుంటే ట్రైబల్ ఏరియాలో ఫిబ్రవరి 6th సో ఇన్సిడెంట్ జరిగింది. రంపచోడవరం అవ్వచ్చు, దాని పక్కన ఉండే ఇంకొక ఏరియాలో సో ఇలాంటి ఇన్సిడెంటే జరిగింది. అక్కడ ఫ్రీక్వెంట్‌గా జరుగుతుంది. ఫ్రీక్వెంట్‌గా జరగడానికి కారణం ఏంటంటే వార్డెన్‌లు. ఈ వార్డెన్‌లే అస్సలు సిసలు ఎదవలు. ఈ నా దొంగన ఉడుగులు ఈళ్ళు. ఎందుకంటే ఈళ్ళకి ఆ వార్డెన్ జాబ్ బతకాలి అంటే సో ఈళ్ళు పై స్థాయిలో, ఆ పై స్థాయిలో లంచాలు ఇచ్చుకోవాలి. సో వార్డెన్‌లుగా వాళ్ళకి వచ్చిన ఏవైతే ఫండ్స్ ఉంటాయో, ఆ ఫండ్స్‌లో ఒక 60% 70% నొక్కేసిది. దాంట్లో కొంచెం పై వాళ్ళకి, ఆ కొంచెం పై వాళ్ళకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా! జేఈఈ ఉన్నారు. ఆయనకు కొంచెం డబ్బులిస్తారు. ఎందుకంటే ఆయనకు కావాలి కదా డబ్బులు. ఈ అసిస్టెంట్ ఎవరైతే సోషల్ వెల్ఫేర్ వార్డెనున్నాడో ఆయనకి కొంచెం. దాని తర్వాత హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కొంచెం. ఈ వార్డెన్ కొంచెం. దీనికోసం ఏం చేస్తారు వీళ్ళు? ఈ కింద వంట చేసే వాళ్ళు గాని సో డబ్బులు మిగిలించుకుంటా ఉంటారు. ప్రాపర్ మంచినీళ్ళు ఉంటాయా ఎక్కడైనా? మీరు చెప్పండి. మినరల్ వాటర్ ఉండే పెద్ద పెద్ద ఏవైతే ఉంటాయో ఫ్రిడ్జ్‌లు ఉంటాయి, పైన క్యాన్స్ ఉంటాయి. మనం వాటర్ పట్టుకొని తాగుతుంటాం కదా! మన కాలేజెస్‌లో గాని, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో గాని అలా ఉంటాయా ఎక్కడైనా మీరు చూసారా? ఎప్పుడైనా చూసారా? అసలు వంటకి ఏ నీళ్లు వాడుతుంటారో ఎవరికైనా తెలుసా? వంటకి ఏ నూనె వాడుతుంటారో ఎవరికైనా తెలుసా? అసలు బియ్యం ఉడుకుతుంటదా? కందిపప్పు ఉడుకుతాయా? గంటలు గంటలు పెట్టినా గాని కందిపప్పులు ఉడకవు. కూరలు ఉడకవు. పౌష్టికాహారం కింద ప్రతిరోజు గుడ్డు పెట్టాలి. 120 గ్రాముల చికెన్ పెట్టాలి. మనిషికి 100 గ్రాముల చికెన్ పెట్టాలి. అది కూడా లేదు. ఏం పెట్టరు. చికెను ప్రోటీన్ ఫుడ్ పెట్టాలి గదా! ఇళ్లలో దొరకదనే కదా! ఇక్కడి దాకా పంపిస్తుంది. ఫుడ్ కూడా దొరుకుతదని. ఇలాంటివేమి జరగవు. ఎక్కడ జరగవు. కారణం ఏంటంటే డబ్బులు దొబ్బేయాలి. పోనీ ఫండ్స్ అలొకేట్ అవ్వట్లేదంటే ఫండ్స్ అలొకేట్ అవుతాయి. బరాబర్ అలొకేట్ అవుతాయి. ఫండ్స్ అలొకేట్ అవ్వకుండా ఉండవు. ఇక్కడ తినేస్తారు. కింద స్థాయిలో తినేస్తున్నారు. పిల్లలకి కూడు పెడుతుంటారు కదా! అక్కడ తినేస్తున్నారు. నేనేమంటున్నానంటే దీనికి హైరార్కీ చాలా పెద్దదుంది. ఇది డీఓవర్ కమిషనర్ వరకు ఉన్నారు. అంటే ప్రతి దానికి ఒకొక్క ఐఏఎస్ ఆఫీసర్‌ని అసైన్ చేస్తారు. ప్రతి ఒక్క డిపార్ట్‌మెంట్‌కి. సో, ఐఏఎస్ ఆఫీసర్ ర్యాంక్‌లో ఉన్న వ్యక్తులు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. సో, ఫుడ్ పాయిజన్ జరగకుండా చూడలేకపోతున్నారు. చిన్న పిల్లల ఆరోగ్యాల్ని కాపాడలేకపోతున్నారు. చిన్న పిల్లలు అన్నం తిని చచ్చిపోవడం అనేది దారుణమైన విషయం. సో, వీటన్నిటిని నారా లోకేష్ గారు కొంచెం క్లోజ్‌గా మానిటర్ చేయాలి. యాస్ ఎ ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా అండ్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్‌గా సవిత గారిని కావచ్చు, లేకుంటే సోషల్ వెల్ఫేర్ మినిస్టర్‌గా డోలా వీరాంజనేయ స్వామి గారు అవ్వచ్చు. ఎవరైనా అవ్వచ్చు. కొంచెం క్లోజ్ మానిటరింగ్ చేయాలి. అంటే పిల్లలు ఎలా చనిపోతున్నారు? 22 మంది పిల్లలు ఎందుకు చనిపోయారంటే హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ సరిగ్గా అందక. ట్రీట్‌మెంట్ అందక ఎందుకు అందదంటే ఫుడ్ పాయిజన్ జరిగిన వెంటనే ఇమ్మీడియేట్ ఎఫెక్ట్ ఉండదు కదా! కడుపు నొప్పి రావటం ఉంటది. దాని తర్వాత హై ఫీవర్ రావడం ఉంటది. దాని తర్వాత లోపల ఎక్కువగా పెయిన్ వస్తుంటది. వాళ్ళు అంత దూరం వచ్చినంత వరకి లాస్ట్ స్టేజ్ వరకు చూస్తారు. అప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలంటే నైట్ టైమ్స్ ఇబ్బందుండదు. ఎప్పుడైనా కడుపు నొప్పులు అవన్నీ నైట్ టైమ్ వస్తాయి. నైట్ టైమ్ వచ్చినప్పుడు నిద్ర మధ్యలో వచ్చినప్పుడు తీసుకెళ్ళడానికి ప్రాపర్ వెహికల్స్ ఉండవు. ప్రాపర్ సిబ్బంది ఉండరు. అక్కడ నైట్ వాచ్‌మెన్‌లు ఉండరు. అక్కడ ఎవరు వార్డెన్‌లు నైట్ ఎవరు ఉండరు. ఎవరి ఇళ్ళకెళ్ళి వాళ్ళు పడుకుంటారు హ్యాపీగా. ఆళ్ళదేముంది వార్డెన్ ఏమైతే రేపు పొద్దునొచ్చి శవాలను చూసుకోవడం, రేపు పొద్దున కళ్ళు తిరిగిపోయి అన్‌కాన్షియస్‌గా పడిపోయి ఉంటారు. అప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. అప్పటికి ఇట్స్ టూ లేట్ అంటారు డాక్టర్. ఇదే జరుగుతుంది. ఇలా జరగబట్టి 22 మంది చనిపోయారు. 2500 మంది హాస్పిటలైజ్డ్ అయితే 22 మంది చనిపోవడం ఏంటండి? వీటన్నిటికి చాలా చెక్ పెట్టాలి. ఆ ఫుడ్ కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా వరకు ట్రై చేస్తున్నారు. అలాంటి వ్యక్తులు ఇంకా రావాలి. ఇంకా పై స్థాయిలో దీన్ని మానిటరింగ్ చేయాలి. మానిటరింగ్ చేస్తేనే సిట్యుయేషన్ అనేది కంట్రోల్ అయిద్ది. లేదంటే కంట్రోల్ కాదు. అది ఎంత పెద్ద డ్యామేజ్ అంటే అది చాలా పెద్ద డ్యామేజ్ అది. దీనికి ప్రాపర్ సొల్యూషన్ ఏంటంటే మంచి వాటర్ ఉండాలి డెఫినెట్‌లీ. నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఫుడ్ ఉండాలి. అది కూడా పౌష్టికాహారం ఉండాలి. ప్రోటీన్ ఫుడ్ డెఫినెట్‌లీ పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసరికి రాత్రిపూట డ్యూటీలో పర్సన్స్ ఉండాలి. డెఫినెట్‌లీ ఉండాలి. అది ఉంటున్నారా లేదా అనేది చెక్ చేయడానికి కూడా వాటి పైన అథారిటీస్ ఎవరైతే ఉంటారో ఆళ్ళు కూడా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే ఇమ్మీడియేట్ హెల్త్ ఏదైతే ఉంటుందో ఎమర్జెన్సీ అది కూడా ఉండాలి. అండ్ ప్రతి సిట్యుయేషన్ ఇలాంటివి క్రియేట్ అయిన ప్రతిసారి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. వెంటనే ఇమ్మీడియేట్‌గా చాలా ఇమ్మీడియేట్‌గా ఏ హాస్పిటల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్‌ని కూడా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళతో సహా వైద్యం అందించాలి. ఎక్కడో మారుమూల గవర్నమెంట్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ఆ గవర్నమెంట్ హాస్పిటల్‌కి కూడా నిధులు వస్తుంటాయి. సెంట్రల్ నుంచి గాని, స్టేట్ నుంచి గాని అలొకేట్ అవుతుంటాయి. ఏముండదు, ఉపయోగం ఏముండదు. స్టిల్ ఇప్పటికి అలాగే ఉంటాయి గవర్నమెంట్ హాస్పిటల్. అది మీరు ఏ గవర్నమెంట్ అని చూసుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్ అలాగే ఉంటాయి. ఎంతమంది గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్తున్నారు? ఏ ప్రభుత్వ ఎమ్మెల్యే గాని, ఎంపీలు గాని ఎవరైనా ఎళ్తారా? ఎవ్వరు ఎళ్లరు. మనలాంటి సామాన్యులు ఇంక డబ్బులు లేక అక్కడికెళ్లి చూపించుకురావాల్సొస్తుంది. ఇప్పటికి చాలా అలాగే ఉంటాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్‌కి, ప్రైవేట్ హాస్పిటల్స్‌కి ఏంటి తేడా? చాలా పెద్ద తేడా ఉంటది. నేను అదే చెప్తున్నాను. సిట్యుయేషన్ ఏంటంటే అందరిని కోఆర్డినేట్ చేయాలి. కోఆర్డినేట్ చేస్తేనే ఈ చావులు ఆగుతాయి. పిల్లలు అన్నం తిని చచ్చిపోకూడదు.
అనారోగ్యంతో చనిపోకూడదు. చిన్న చిన్న పిల్లలు అనారోగ్యంతో చనిపోకూడదు. ఓకేనా? మన పిల్లలు మన ఇళ్లలో మంచి ఆహారం తింటున్నప్పుడు, మన ఇళ్లలో మన వంటగదులు శుభ్రంగా ఉంటున్నప్పుడు, మనం మంచి నీరు, మినరల్ వాటర్ తోటి వంట చేసుకుంటున్నప్పుడు, మన ఇంట్లో పిల్లలకి క్లోరిఫైడ్ వాటర్ తాగిపిస్తున్నప్పుడు, హాస్టల్స్‌లో ఉన్న పిల్లల్ని కూడా అలాగే చూసుకోవాల్సిన బాధ్యత ఈ వార్డెన్‌లకి ఉంది. ఆ వార్డెన్‌ల పైన ఎవరైతే హైరార్కీ ఉందో వాళ్ళందరికీ ఉంది. సో, వీళ్ళందరినీ ప్రాపర్‌గా గాడిలో పెట్టాల్సిన అవసరం నారా లోకేష్ గారికి ఉంది. యాస్ ఎ ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా మీరు కొంచెం మంచిగా రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అవుతారు. దీన్ని హై లెవెల్‌గా లోకి మీరు తీసుకెళ్ళి వీళ్ళ ఏవైతే హాస్టల్ వార్డెన్స్ ఉంటారో వీళ్ళందరితోటి మీరు ఒక మీటింగ్ పెట్టి ఇలాంటి వాళ్ళని తీసేసేయండి సార్. ఎక్కడెక్కడైతే జరిగాయో సిట్యుయేషన్స్‌ని తీసేసేయండి. ఎందుకంటే ఇప్పుడు తీసేయటం వల్ల మీకే మంచి పేరు వస్తది. ఎందుకంటే ఇలాంటివి రిపీట్ కావు. ఒక్కసారి దొబ్బేయడానికి, దోచేయడానికి అలవాటు పడ్డోడు వార్నింగ్‌లకి భయపడతాడని చెప్పి మీరు అనుకుంటే అది మీ అమాయకత్వం అయితది సార్. అర్థం చేసుకోండి. ఓకేనా? సో, అది సంగతి. సో, ఈ ఇష్యూని వీలైనంత వరకి షేర్ చేయడానికి ట్రై చేయండి. వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. ఎంతమందికి రీచ్ అయితే అంతమందికి రీచ్ అయితది. ఓకేనా? సో, జై హింద్.